భాగ్యనగరంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. 100 కోట్ల విలువైన గుడి, బడి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. భూ బకాసురుల కబ్జా కొరల్లో ప్రభుత్వ భూములు చిక్కి ప్లాట్లుగా మారుతున్నాయి. అధికారుల అండతోనే ప్రభుత్వ స్థలం కనబడితే చాలు యథేచ్ఛగా కబ్జా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. ప్రజల అవసరాలకు కేటాయించిన దేవాదాయ శాఖకు చెందిన ప్రభుత్వ భూములు ఓ అరాయితగారి చేతిలోకి వెళ్లి ప్రైవేటు ఆస్తులుగా మారుతున్న వైనం ఒకటి జగద్గిరిగుట్టలో వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం రెవెన్యూ డివిజన్లోని సర్వే నెంబర్ 348/1లో వెలసిన జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 14 ఎకరాల ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో పోలీస్ స్టేషన్, జూనియర్ కాలేజ్, రెసిడెన్షియల్ కళాశాలను నిర్మించాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించి స్థలం తీసి ఉంచింది. అయితే గత 10 ఏళ్లుగా ఆ స్థలాల్లో కులాల పేరుతో అసాంఘిక కార్యక్రమాల కోసం గుడిని అడ్డు పెట్టుకుని సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేసేందుకు ప్రయత్నం జరిగింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రమేయంతో కబ్జాలు ఆగిపోయాయి. అయితే తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మెట్లకు ఎదురుగా అయ్యప్ప స్వామి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా బేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. అలాగే గుడి చైర్మన్ గుడి స్థలాన్ని 10 లక్షల నుంచి 12 లక్షల వరకు అమ్మడం జరిగిందని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ భూ అక్రమాలపై సమాచారం అందుకున్న సిపిఐ నేతలు వాటిని వెంటనే అడ్డుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఆర్ఐ కరీముల్లాకు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మామహేష్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మండలంలో హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి హెచ్చరిపించినప్పటికీ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కబ్జాలు చేస్తున్నా వారి పేర్లు తెలిసినప్పటికీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో పునరావృతం అవుతున్నాయని అన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 14 ఎకరాల ప్రభుత్వ భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. గతంలో ఈ గుడికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో పోలీస్ స్టేషన్, జూనియర్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ఈ 14 ఎకరాలను తీసిపెడితే ఈ గత 10 సంవత్సరాల నుంచి కులానికి ఒక పేరుతోటి గుడి, ఆ సంఘం కార్యాలయాలు ఏర్పాటు చేసి ఇప్పుడు హైడ్రా వచ్చినాక, రంగనాథ్ గారు వచ్చినాక ఆ కబ్జాలు ఆగిపోవడం జరిగింది. కానీ మళ్ళీ రీసెంట్గా గుడి మెట్లకు ఎదురుగా ఉన్నటువంటి సలాసర్ టెంపుల్ పక్కన, అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన గుడి చైర్మనే 4 లక్షలకు అమ్మిండు అని అక్కడి ప్రజలు చెప్తున్నారు. వెంటనే అక్కడ బేస్మెంట్ పనులు జరుగుతుంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా స్థానికులు కొంతమంది అడ్డుకోవడం జరిగింది. కానీ ఆ బేస్మెంట్ని ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు తొలగించకపోవడాన్ని నిన్న మేము రెవెన్యూ అధికారులను కలిసి వెంటనే ఆ బేస్మెంట్ని తొలగించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి శివునికి సంబంధించినటువంటి టెంపుల్కి పక్కన అక్కడ గేట్లు ఏర్పాటు చేసి వెనకాల ప్రభుత్వ స్థలాన్ని 10 లక్షలకు 12 లక్షలకు అమ్ముకుంటున్నారు. వాటిని కూడా కాపాడాలని సిపిఐగా నిన్న ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఆర్ఐ గారికి చెప్పడం జరిగింది. ఒకవేళ వీటిని కాపాడకుండా అదేవిధంగా తాత్సారం చేస్తే వచ్చే వారం 10 రోజుల్లో రిలే నిరాహార దీక్షను ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా చేయడానికి సిపిఐగా పోరాటానికి సిద్ధమైంది. గతంలో రంగనాథ్ గారు కూడా వచ్చి ఆ స్థలాన్ని సందర్శించి వెళ్ళాడు కదా, అప్పుడు ఏం చెప్పారు? గతంలో రంగనాథ్ గారు ఆ స్థలాన్ని సందర్శించి హైడ్రా ఆఫీస్లో సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహించినాక ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి అన్ని ఇండ్లకు నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించడం వరకే ఉన్నది, కానీ నోటీసుల తర్వాత ఏం స్వీకరించారు, ఎందుకు కూలగొట్టలేకపోయారు, ఎందుకు స్వాధీనం చేయలేకపోయారు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని సమాచారం. రంగనాథ్ గారు అక్కడికి వచ్చి ఒక వ్యక్తి 4 ఎకరాలను కబ్జా చేసి తన స్థలం అయినట్టు 29,000కు ఆర్టీసీ వాళ్లకు కిరాయి తీసుకుంటున్నది. ఇది ఎందుకు ఇది వెంటనే దేవాదాయ శాఖ వాళ్ళకు తీసుకోవాలని అక్కడున్న ఈఓకి చెప్పినప్పటికీ ఈఓ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఆ పేరుతోటి కింద సుమారు 4,500 గజాలు 10 లక్షల ఒక్కొక్క ప్లాట్ 10 లక్షల పేరుతోటి అమ్మడం జరిగిందని, అది కూడా హైడ్రాగా రంగనాథ్ గారు వచ్చినాక కూడా జరుగుతున్నది. దీనిపైన కూడా మేము
మరోసారి హైడ్రా కమిషనర్కి విన్నవించినాం. ఈ ఎన్నికల తర్వాత మేము ఖచ్చితంగా వస్తామని అన్నారు, కానీ ఇంతవరకు జరగలేదు. ఫెన్సింగ్ కూడా వేస్తామని అన్నారు, ఇంతవరకు ఫెన్సింగ్ కూడా వేయలేదు. దీనిపైన కూడా రానున్న రోజుల్లో అటు పరికి చెరువు, దాని పక్కనే ఉన్నటువంటి లక్ష్మీనరసింహ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్థలాలకు కాపాడాలని అక్కడ దీక్షలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సర్వే నెంబర్ 348/1లో ఆలయ భూముల కబ్జాలను ఎక్కడా కూడా జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టిన ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.